హాయ్ స్నేహితులారా, దిస్ ఇస్ నికేష్ వైజాగ్ 15. ఈరోజు మీ ముందుకి ఇలా లాంగ్ వీడియోతో రావడం చాలా సంతోషం. నేను చాలా రోజుల నుంచి లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటే కంటెంట్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు చర్చ్ విజిట్ చేద్దాం అనుకున్నా. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి ఒక చర్చ్ విజిట్ వెళ్తున్నాం. అది ఏ చర్చో చూద్దాం రండి. ఫస్ట్లీ మనం జర్నీ స్టార్ట్ చేసుకుందాం. ఇది వచ్చేసి మన వైజాగ్ బీచ్. త్వరగా చూసేద్దాం, వచ్చేయండి. మనం ప్రజెంట్ అయితే చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే పోర్ట్ ఏరియా. చూడండి, మన చర్చ్ కొండపై నుంచి ఎలా ఉంటుందన్నమాట. ఇదిగో మన చర్చ్ లోపలికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇదైతే మెయిన్ చర్చ్ కాదు, జస్ట్ ఇక్కడ మీటింగ్స్ అవి చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ పండగ అయినా ఇక్కడే ప్రేయర్స్ అవి జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఈ ప్లేస్ని చూసి తర్వాత మనం మెయిన్ చర్చ్కి వెళ్దాం. ఇప్పుడైతే నేను ప్రేయర్ చేసుకొని తర్వాత మెయిన్ చర్చ్లోకి వెళ్దాం. ఇప్పుడైతే మనం మెయిన్ చర్చ్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి రోజిల్ ఆర్ కన్య మరియమ్మ చర్చ్ అంటారు. ఇది 19వ శతాబ్దం నాటిది. ఇది వైజాగ్ పోర్ట్ ఏరియా సమీపంలో 3 కొండల్లో మధ్య కొండపై ఉంది. దీన్ని రోజ్ అనే బ్రిటిష్ స్థానిక లీగల్ జడ్జ్ ఆయన ఈ స్థలాన్ని కొనుక్కున్నారు. అప్పట్లో ఆయన బంగ్లా నిర్మించుకున్నారు. ఇది చాంపల్గా మారడం కొన్ని సంవత్సరాల తర్వాత 1866లో బిషప్ జేఎం టిసోటి ఈ ఎసెట్ని కొన్నారు. తర్వాత 1867లో చాంపల్గా ఏర్పాటు చేశారు. ఒక బలిపీఠాన్ని కట్టి. ఈ చర్చ్కి ఇంకో ప్రత్యేకత ఏంటంటే 1942లో ఏప్రిల్లో జపాన్ దాడుల నుంచి వైజాగ్ను కాపాడినందుకు రాజ్ విల్సన్, అప్పటి బిషప్, వరల్డ్ వార్ II ఉన్నప్పుడు బిషప్, ఆయన ఇక్కడే ప్రార్థనలు చేసేవారంట వైజాగ్ని కాపాడినందుకు. ఈ చర్చ్కి మరో గొప్పతనం ఏంటంటే మనం వెళ్తుండగా మసీద్ ఉంటుంది, అదేవిధంగా ఇది పైన ఉంటుంది ఈ చర్చ్, కిందన వచ్చేసి మళ్ళీ గుడి కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నికేష్, వైజాగ్ 15.